ప్రదీప్ బేసిక్ గా కాంగ్రెస్ తన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని జాతీయ స్థాయిలో ఒక మాటలు చెప్తుంది. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి అత్యంత అమానవీయంగా, అత్యంత అప్రజాస్వామికంగా ఆ సిద్ధాంతాలకి తిలోదకాలిచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఫిరాయింపులకు సంబంధించి కావచ్చు, చాలా ఇన్హ్యూమన్ గా బిహేవ్ చేసిన సిచ్యువేషన్స్ చాలా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అంటే ఒక వ్యతిరేకత వచ్చింది. అయితే తెలంగాణకు సంబంధించి ఎందుకు ఈ వివక్ష అనే ఒక ప్రశ్న తెలంగాణ ప్రజలు తలెత్తుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఇంకా స్టిల్ కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకుందాము అనే ఆలోచనలో మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా, అంటే నోటీసులు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ అనర్హత వేటుకు సంబంధించి, ఫిరాయింపులకు సంబంధించి కాంగ్రెస్ అదే వైఖరిని కొనసాగించే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఇంకా కాలయాపన అనే ఒక స్ట్రాటజీని నమ్ముకున్న కాంగ్రెస్ కి నిజంగా ఇంకా కాలయాపన చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? వాస్తవానికి కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే, పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలోనే 10th షెడ్యూల్ను చేర్చారు. ఎవరైతే పార్టీ ఫిరాయిస్తారో వెంటనే సభ్యత్వం రద్దయ్యేలా అమలు చేస్తాము మేము అధికారంలోకి వస్తే అని చెప్పారు. అయితే ఆ పరిస్థితి పక్కన పెడితే మేనిఫెస్టోలో ఒకటి పెట్టారు, చేసేది మాత్రం ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కే పార్లమెంట్ టికెట్ కట్టబెట్టారు. ఒకవైపు మేనిఫెస్టోలోనేమో 10th షెడ్యూల్ చేశారు, మరోవైపు బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్లమెంట్ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. తెలంగాణలో ఒక రకంగా, అంటే గల్లీలో ఒక రకంగా, ఢిల్లీలో ఒక రకంగానైతే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి వ్యవహరిస్తూ ఉంది. అందుకు ఉదాహరణ పార్టీ ఫిరాయింపులు కావచ్చు, లేదా ఆదాని అంశం కావచ్చు, ఇతర మరే అంశమైనా ఏది తీసుకున్నా అక్కడ ఢిల్లీలో ఒక మాట మాట్లాడితే రాహుల్ గాంధీ ఆ పార్లమెంటు వేదికగా ఒక రకంగా కొట్లాడితే, ఇక్కడ మాత్రం కాంగ్రెస్ సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకలా వ్యవహరిస్తున్నాడు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక రకంగా ఉంటుంది, రేవంత్ రెడ్డి యాక్షన్ మాత్రం మరొక రకంగా ఉంటుందనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి విమర్శ. అయితే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి వైపు సుప్రీంకోర్టు విషయంలో గతంలోనే ఈ ఏదైతే మణిపూర్ కేసు సంబంధించి ఇదే కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టుకు వెళ్లి ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు సుప్రీంకోర్టు ద్వారా వేయించింది. కానీ ఇక్కడ మాత్రం మరొక రకంగా వ్యవహరిస్తా ఉంది. ఏదేమైనా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనేది ప్రధానంగా ఏదైతే న్యాయవర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరైతే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఎటు ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు, చేరిన పార్టీకి సంబంధించి మంత్రులు పెద్దగా పట్టించుకోవడం లేదు, ఇటు వైపు అనర్హత వేటు కత్తి అయితే మెడపై వేలాడుతా ఉంది. ఎప్పుడు అనర్హత వేటు పడుతుందో అన్న టెన్షన్లోనూ అయితే ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడే ఇలా ఉంది, రేపు ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటి? ఉప ఎన్నికలు వీళ్ళు అంతే ఛాలెంజ్ గా తీసుకొని వెళ్తారా లేదా అన్నటువంటి టెన్షన్. అనవసరంగా పార్టీ మారాము, పార్టీ మారి తప్పు చేశామన్నటువంటి భావనలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ రకంగా సన్నిహితుల వద్ద రెగ్యులర్ గా మాట్లాడుకుంటున్నారు. అయితే రిటర్న్ రావడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటి చర్చ కూడా బలంగా జరుగుతోంది. అయితే బీఆర్ఎస్ ఆ రకంగా ఎవరైతే పార్టీని మోసం చేసిన వారిని, పార్టీని నమ్మి టికెట్లు ఇచ్చి గెలిపిస్తే ఆ మోసం చేసిన వారిని తీసుకునే పరిస్థితి లేదనేది ఆ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి మాట. ఏదేమైనా ఒక గందరగోళ వాతావరణంలో ఈ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు, ముఖ్యంగా అసెంబ్లీ జరుగుతూ ఉంది, ముఖ్యమంత్రి ఇక్కడే ఉన్నారు, ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు, కలవచ్చు. కానీ కలవకపోవడంలో ఆంతర్యం ఏందన్నటువంటి చర్చ కూడా ఉంది. దిక్కుతోచని స్థితిలో ఆ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిశారు. అయితే నిన్నటి వరకు నిన్న బిజీ ఉండొచ్చు, కానీ నిజంగా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చు, ఇవాళ మాట్లాడొచ్చు కదా. సో అంటే ఒక సంకేతాలు ఏమైనా ఇస్తున్నారా దీనికి సంబంధించి మేము ఏం చేయలేమని? జనరల్ గా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అనేది అసెంబ్లీలో ఉన్నప్పుడు ఇతర యాక్టివిటీ కంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటారు. ప్రతి ఎమ్మెల్యే గాని మంత్రి గాని ఈజీగా కలవడానికి యాక్సెస్ ఉంటుంది. ప్రత్యేకంగా వేరే రివ్యూస్ అవి ఉండవు కాబట్టి ముఖ్యమంత్రి నేరుగా కలిసేటువంటి అవకాశం ఉంది. నిన్న ఇటు ఎస్సీ వర్గీకరణ అంశం సంబంధించి కావచ్చు, లేదా కులగణన సంబంధించిన అంశం, ఈ అన్ని సందర్భంలో చాలా మంది ఆయా వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులే కాకుండా ఇతర కుల సంఘాలను కూడా ముఖ్యమంత్రి కలిసినటువంటి సందర్భం. కానీ ఈ ఎమ్మెల్యేలు మాత్రం కలవలేదు. దీంతో పెద్ద ఎత్తున ఆ ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతుంది. ఎందుకు మనల్ని పట్టించుకోవడం లేదు అనేది ఒకటి చర్చ జరుగుతుంది. మరోవైపు నియోజకవర్గాల్లో ఇబ్బందులున్నాయి. ఇప్పటికే దాని నాగేంద్ర సైతం మాట్లాడారు.
గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడారు. అక్కడ కేసీఆర్ ఫోటో మా ఇంట్లో బరాబర్ ఉందని చెప్పి ఎమ్మెల్యేలు బాహాటంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత ఒక అనవసరంగా పార్టీ మారామన్నటువంటి భావనలో అయితే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అంతర్గత సంభాషణలో చెప్తున్నటువంటి మాట ఇటు ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. ఆ జిల్లా సంబంధించిన మంత్రులు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రులు మినహాయిస్తే ఇతర మంత్రుల దగ్గరికి వెళ్లి ఈ అంశం ఉంది, ఈ పని ఉంది, మాకు నియోజకవర్గాన్ని చేసి పెట్టండి అని వెళ్లిన సందర్భంలో మాకు సంబంధం లేదు, మీరు ఎవరి త్రూ వచ్చి చేరారో వారిని అడగండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. దీంతో కొంత ఇబ్బంది అయితే ఎమ్మెల్యేలు పడతా ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ ఏ రకంగా ఉండబోతా ఉంది, వీళ్ళు అసెంబ్లీ సెక్రటరీ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై ఇవ్వడం కోసం 4 నెలల సమయం అంటున్నారు. మరికొంత సమయం ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతామనేటువంటి భావనలో ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. కానీ మరి సుప్రీంకోర్టు ఆ రకంగా పర్మిషన్ ఇస్తుందా, ఎంతకాలం టైం ఇస్తుంది, ఎప్పటి వరకు డెడ్ లైన్ పెడుతుంది అనేది వేచి చూడాల్సిన అవసరం. ఏదేమైనా కొంత భయాందోళన అయితే మాత్రం పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. వీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని ఏ రకంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను అయితే అంటే ప్రదీప్ ఆల్రెడీ ఈ కాలయాపనకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు గతంలో క్వశ్చన్ చేసిందంటే మీరు టెన్యూర్ అయిపోయేంత వరకు కూడా ఇట్లానే కాలయాపన చేస్తుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కూడా కనిపించింది. సో అంటే ఇప్పుడు జరగబోయేది దానికి ఫర్దర్ స్టెప్. అంటే అంతకుముందు మీరు అనుకున్నట్టుగా కాలయాపన చేయడానికి వీల్లేదు అనే కదా. అదే ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున వాదించే అడ్వకేట్ కూడా గతంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి కేసును టేకప్ చేసినటువంటి అడ్వకేట్. ఈ నేపథ్యంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలని చెప్పి వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా గత కేసును ఆధారంగా తీసుకొని ముందుకు వెళ్లే అటువంటి అవకాశమే ఎక్కువ ఉందనేది న్యాయవర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఈ నేపథ్యంలో ఇటు పరిస్థితి తీవ్రంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా ఈ అనర్హత పిటిషన్ సంబంధించి అంశాన్ని తీవ్రంగా పరిగణించి ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో మనం కూడా ఒక సీనియర్ అడ్వకేట్ పెట్టుకోవాలి అని చెప్పి ఎమ్మెల్యేలు అయితే వేమనరేందర్ రెడ్డికి చెప్పారు. అయితే ముఖ్యమంత్రితో మాట్లాడి చెప్తాను ఎలాంటి అడ్వకేట్ అయితే బాగుంటుందని చర్చిస్తామని చెప్పి ఆయన అయితే మాట ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి స్వయంగా వీరితో మాట్లాడి అయితే పరిష్కారం చూపుతారన్నటువంటి భావనలో ఎమ్మెల్యేలు ఉన్నారు. రేపు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో సమావేశం ఉంది. ఎందుకంటే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నేతృత్వంలో కొద్దిమంది ఎమ్మెల్యేలు సమావేశమై వారికి ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడే నేపథ్యంలో కొంత పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి మాట్లాడారు. ఈ రోజు రాత్రి ఆమె హైదరాబాద్కు వస్తున్నారు. రేపు ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి ఎమ్మెల్యేలతో అందరితోనూ మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఈ కేసు అంశానికి సంబంధించి అనర్హత వేటుకు సంబంధించిన అంశం విషయంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా రేపు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఫర్దర్ గా ఎటువంటి నిర్ణయం వస్తుంది అనేది రేపు తేలనుంది.